హలో ఫ్రెండ్స్, చాలా మంది ప్రెజెంట్ కంటే పాస్ట్ లోనే బ్రతుకుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటారా? వాళ్ళ చైల్డ్హుడ్. ఆఫ్ కోర్స్ కొంతమందికి చైల్డ్హుడ్ లో బ్యాడ్ మెమరీస్ ఉంటాయి అనుకోండి. బట్ ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ అనగానే వాళ్ళ ముఖంలో ఒక చిన్న స్మైల్ అయితే వస్తుంది. కానీ అన్ని జనరేషన్స్ లో కంటే 90s కిడ్స్ చాలా అంటే చాలా స్పెషల్. 80s కిడ్స్ స్పెషల్ కాదా అంటే వాళ్ళు కూడా స్పెషలే. కాకపోతే ఒక చిన్న లేదా పెద్ద కారణం చేత 90s కిడ్స్ అన్ని జనరేషన్స్ కంటే కాస్త ఎక్కువ స్పెషల్ అని చెప్పొచ్చు. ఆ రీజన్ ఏంటంటారా? టెక్నాలజీ. ఎస్, టెక్నాలజీ వల్లే 90s కిడ్స్ అంత స్పెషల్. మనం చూసినట్టయితే 90s లో టెక్నాలజీ అంతగా లేదు. అంటే లైక్ ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇలా సోషల్ మీడియాకి సంబంధించినవి ఏ ఒక్కటి లేవు. సో ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంటల ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న టైం ఉంది. అండ్ అలాగే ఓన్లీ మొబైల్లోనే మాట్లాడుకునే స్టేజ్ దాకా వచ్చేసారు. అఫ్ కోర్స్ అది కొంచెం బ్యాడ్ అనుకోండి. ఓన్లీ ఇది ఒక్క కారణం చేత వాళ్ళు స్పెషల్ అని చెప్పలేం. ఇంకా చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. వీళ్ళకి రేడియోలో కామెంట్ చూడటం తెలుసు. అండ్ అలాగే హాట్స్టార్ లో లైవ్ లో మ్యాచెస్ చూడటం కూడా తెలుసు. సో ఇప్పుడు ఎంత టెక్నాలజీకి అలవాటు పడిపోయినా కానీ 90s కిడ్స్ మెమరీస్ అనగానే వాళ్ళ మొహంలో ఖచ్చితంగా ఒక స్మైల్ అయితే వస్తుంది. సో అలాంటి స్మైల్ నే ఈ రోజు నేను తేవాలనుకుంటున్నాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా 90s మెమరీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో ఫస్ట్ గా వచ్చేసేసి ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్ అనగానే 90s కిడ్స్ గుర్తు వచ్చేది ఇదిగో ఈ రస్నా ప్యాకెట్. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ రోజుల్లో మేము టిఫిన్ అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఈ రస్నా ప్యాకెట్లు కొనుక్కొని తాగుతూ ఉంటాం. చిచిచి, తాగటం కాదు, తింటూ ఉంటాం. అదేంటి రస్నా ప్యాకెట్ని తింటాం అంటారా? 90s కిడ్స్ అంతే. ఆ రోజుల్లో ఈ రస్నా ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ₹1. కాకపోతే దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి గడ్డ కట్టేలాగా చేస్తే దాని వాల్యూ వచ్చేసి ₹1 అనమాట. సో మేము మా బాబాయిల దగ్గర, పెదనాల దగ్గర, తాతల దగ్గర వీళ్ళందరి దగ్గర డబ్బులు గ్యాదర్ చేసి ఆ రస్నా ప్యాకెట్లు కొనుక్కోవటం, చీక్కుంటూ కూర్చోవటం. సమ్మర్ వస్తే మా అందరికి ఇదే పని. అండ్ ఇంకో ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చీటోస్. గురించి ఎంతమంది తెలుసు? నా తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఆ చీటోస్ కానివ్వండి, లోకో పోకో అని చెప్పేసి ఒక చూయింగ్ గమ్ ఉంటుంది. దాంట్లో చాలా అంటే చాలా స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి. ఏ ఒక్కడు ఆ చూయింగ్ గమ్ కోసం దాని కొండు, ఓన్లీ స్టిక్కర్స్ కోసమే. ఆ టైంలో బీభత్సంగా ఫేమస్ అయింది ఏంటంటే క్రికెటర్ స్టిక్కర్స్ అనమాట. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగోలీ, సెహ్వాగ్, కపిల్ దేవ్. సో ప్రతి క్రికెటర్స్వి కార్టూన్ ఇమేజెస్ ఉంటాయి. మీరు నమ్మరు, మన స్కూల్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్ మొత్తం ఈ స్టిక్కర్స్ తోనే నిండిపోయి ఉంటుంది. ఎంత పిచ్చిగా కొనేవాళ్ళంటే మనం ఏం చేస్తాం, వచ్చిన స్టిక్కర్ వస్తే చీచి ఇది ఆల్రెడీ వచ్చింది, వేరే తెస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఆ టైంలో అయితే వచ్చిన స్టిక్కర్ని వరుసగా అతికిచ్చి హ్యాట్రిక్ అని చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. సో దీని పక్కన పెట్టేస్తే ఇంకా స్కూల్లో చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండేవి. లైక్ బ్లాక్ కలర్ లో చిన్నవి ఈతకాయలు ఉండేవి, చాలా తీగా ఉంటాయి. ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఈతకాయలు ఎక్కడ దొరకట్లేదు. ఇన్ కేస్ దొరికినా కానీ హైబ్రిడ్ దొరుకుతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో మాత్రం ఆ ఈతకాయల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే రేగ్గాయలు అంటే మీరు కొండ రేగ్గాయలు అనుకోకండి, చాలా చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. దాంట్లో ఉప్పు కారం వేసుకొని తెగదింటా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. సో నేను సపరేట్ గా ఓన్లీ 90s ఫుడ్ ఐటమ్స్ గురించే ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ అలాగే ఓన్లీ 90s గేమ్స్ పైన సపరేట్ వీడియో చేస్తాను. సో నేను ఈ వీడియోలో ఏంటంటే 90s మీద ఏదో వర్క్ అట్లా బ్రీఫ్ గా కొంచెం చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ నేను ప్రతి ఒక్క టాపిక్ పైన సపరేట్ గా 90s ఫుడ్స్ అని చెప్పి, 90s గేమ్స్ అని చెప్పి, అండ్ 90s టీవీ షోస్ అని చెప్పి ఇలా సపరేట్ గా వీడియో చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో వాటిని మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే దాంతో పాటుగా పక్కన ఉన్న గంటను యాక్టివేట్ చేసేయండి. సో నేను దానిపైన వీడియో చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనం గేమ్స్ దగ్గరికి వచ్చేద్దాం. సో 90s కిడ్స్ ఆడుకోవాలంటే బ్యాటు, బాలు ఇవేమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఆడుకోవాలనే ఆలోచన వస్తే చాలు, ఏదో ఒక గేమ్ వాళ్ళు ఆడేసుకుంటారు. అలాంటి గేమ్స్ చాలా ఉంటాయి. లైక్ గోళీలాట అనుకోండి. గోళీలాట ఎప్పుడైనా ఆడారు మీరు? మామూలుగా ఇలా పెట్టి దెబ్బ కొట్టి జానా, ఎలిమెంటరీ ఇలా చెప్పుకుంటూ పోతే గోళీలాటలోనే చాలా రకాలు ఉంటాయి. ఆ రోజుల్లో మేము షిడ్డీ ఆడుతూ ఉంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వరుసగా అలా ఉండే గోళీలు. ఎవడికో అదృష్టవంతుడికి ఇసిరేస్తే తగిలితే ఇన్ని గోళీలాడు ఒక్కసారి వాడు జేబులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రోజులు ఎలా ఉండేది అనుకున్నారు? సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ప్రతి సీజన్ ప్రతి ఒక్క గేమ్ హైలైట్ అంతే. ఒక్కొక్క సీజన్ లో ఒక గేమ్ ఉంటుంది. మరీ అండగా ఉందనుకోండి, లోపలికి వచ్చి సీతారాముడు ఆడతావు. సీతకు 0, రాముడికి 1000, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇక్కడ ఆంజనేయుడికి మొత్తం అనమాట. రామాయణంలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ క్యారెక్టర్స్ పెట్టేసేసి అక్కడ ఆడే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కోసం రామాయణంలో ఉన్న క్యారెక్టర్ మొత్తం రాసేస్తారు. కానీ ఆ టైంలో రాముడు సీతను కనిపెట్టాలనగానే సీత క్యారెక్టర్ యాక్టింగ్ చేస్తారు. అసలు నాకేం తెలియదు, నేను కాదు అన్నట్టు ఇటు అటు చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అయితే మెయిన్ గా లక్ష్మణుడు ఎవరికైతే వస్తారో వాళ్ళు చేస్తారు చూడండి యాక్టింగ్. ఏదో నిజంగా వీడే సీత అని చెప్పి వీడు ఎక్కడ నన్ను కనిపెట్టేస్తాడని చెప్పేసి భయంకరమైన యాక్టింగ్ స్కిల్స్ అనమాట. మీరు ఏ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మీకు అన్ని రకాల యాక్టింగ్ స్కిల్స్ దొరుకుతాయి. మొత్తానికి ఆ రాముడి పేపర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి 0 పడేయడానికి ఈ చుట్టుపక్కల ఉన్న
ఉన్న వాళ్ళందరూ చేసే యాక్టింగ్ ఉంటుంది చూడండి, నిజంగా వాళ్ళకి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు వచ్చి తీరాలి. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు అక్కడ. అదే సంక్రాంతి వచ్చింది అనుకోండి, గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో లాగా రెడీమేడ్ గాలిపటాలు అయితే ఎవరు ఎగరేరు. వాళ్ళంతటి వాళ్ళే న్యూస్ పేపరు, చీపురు పుల్లలు, అలాగే అన్నం మెతుకులు తెచ్చుకొని నీట్గా ఒక గాలిపటం తయారు చేసుకొని, అండ్ వాళ్ళంతటి వాళ్ళే దాని గాలిపటానికి సూత్రం అంటారు మేము. సో మా దగ్గర అయితే సూత్రం అంటారు, మీ దగ్గర ఏమంటారు కింద కామెంట్స్ చెప్పండి. సో వాటిని తయారు చేసి గాలిపటాలు వాళ్ళంతా వాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. సో ఆ గాలిపటం గాల్లో ఎగరేసినప్పుడు మాలో ఎలాంటి గర్వం ఉంటుందంటే, ఏదో మేము నిజంగా ఒక రాకెట్ని కనిపెట్టి గాల్లో పంపించినట్టు ఫీల్ అయిపోతాం. అండ్ ఇక స్కూల్లో ఉండే గేమ్ దగ్గరికి వస్తే యూనివర్సల్ గేమ్ పెన్నులాట అనమాట. పెన్నులు పెడతారు, అక్కడ ఉంటారు, టపా 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 కొట్టి, మీరు నమ్మరు, ఆ రోజుల్లో మ్యాక్సిమం అందరి దగ్గర రేనాల్డ్స్ పెన్నులు ఉంటాయి, కానీ ఎవడో ఒకటి దగ్గర మౌంటెక్స్ పెన్ ఉంటుంది. ఇంతలా ఉంటుంది ఆ పెన్ను. ఆ పెన్నులు పెట్టి కొడతా ఉంటే ఈ పెన్నులు అటు చివరికి ఇటు చివరికి వెళ్ళి పడిపోతూ ఉంటాయి. ఇంతలా అండి పెన్ను మౌంటెక్స్. ఇంకా నెక్స్ట్ మెయిన్ స్పోర్ట్ వచ్చేసి కార్డ్స్ అనమాట. కార్డ్స్ అంటే ప్యాకెట్ అనుకోకండి, WWF కార్డ్స్ అండ్ అలాగే క్రికెట్ కార్డ్స్. ఈ కార్డ్స్ ఆట ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ WWF తీసుకోండి. WWFలో ఇప్పుడు వీడు కార్డు చూస్తున్నాడు, వాడు చెప్తున్నాడు హైట్ 6.1 క్లాష్. మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు కదా. అక్కడ చెప్పింది ఏంటంటే హైట్ 6.1 క్లాష్. ఎందుకంటే ఆ రోజుల్లో WWF కార్డ్స్లో సేమ్ టు సేమ్ చాలా ఉంటాయి అనమాట. లైక్ హైట్ కానివ్వండి లేదా వెయిట్ కానివ్వండి ఒకటేలాగా ఉంటాయి. సో ఉన్న వాటిలన్నింటిలో బెస్ట్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. ఇన్ కేసు వీడు క్లాస్ చెప్పలేదు అనుకోండి, వెంటనే ఎదుటోడు క్లాస్ చెప్పేస్తాడు. సో అలా క్లాస్ చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ వాడే అడగాలన్నమాట, వీడు అడగడానికి అనుకున్నదు. సో అలా అడిగి వాడికి గెలిచాడు అనుకోండి, ఈ 2 కార్డ్స్తో పాటు వీడు చూస్తున్న కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు కూడా వాడికి ఇచ్చేసేయాలి. సో ఈ బాధలన్నీ ఉండకుండా ఉండటానికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ చెప్పేసరికి వినపడదు, ఓన్లీ క్లాస్ ఒకటే నీట్గా వినపడేలా చేస్తారు. సేమ్ క్రికెట్ కూడా ఎలా జరుగుతుంది. కానీ క్రికెట్లో ఏంటంటే చాలా మందికి ఒక కార్డు వస్తే భయంకరమైన కాన్ఫిడెన్స్ అనమాట. అది ఎవరి కార్డు కాదు, సచిన్ టెండూల్కర్ కార్డ్. జస్ట్ ఏం చేయరు, ఇలా చూపిస్తారు అంతే. చూసుకో, ఈ అర్థం కాలేదు మీకు? సచిన్ టెండూల్కర్ ఏం కావాలి మీకు? మ్యాచెస్ అంటారా? సచిన్ టెండూల్కర్ ఎక్కువ. రన్స్ అంటారా? సచిన్ టెండూల్కర్ ఎక్కువ. 100s అంటారా? సచిన్ టెండూల్కర్ ఎక్కువ. 50s అంటారా? సచిన్ టెండూల్కర్ ఎక్కువ. ఇలా ఏది చూసుకున్నా కానీ అన్ని సచిన్ టెండూల్కర్ది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ అలా కార్డు ఒకటి చూపించేసి అక్కడ ఉన్న కార్డుని తీసేసుకుంటారు. ఆ రోజుల్లో చేతిలో టెండూల్కర్ కార్డు పడిందంటే ఆట అయిపోయినట్టే, డిసైడ్ మ్యాచ్ అది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా గేమ్స్ ఉన్నాయి. లైక్ బచ్చాల ఆటలు, ఒంగుళ్ళు దూకుళ్ళు, 7 పెంకులు, పిచ్చి బంతి, అబ్బో వీటన్నిటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద వీడియో ఇది. చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ, గేమ్స్ గురించి కూడా సపరేట్గా చెప్తాను, జస్ట్ బ్రీఫ్ అని చెప్పేసి. సో ప్రస్తుతానికి గేమ్స్ అయితే ఇక్కడ ఆపేద్దాం. సో ఈ ఆటల గురించి పక్కన పెట్టేస్తే 90s కిడ్స్ నమ్మే కొన్ని నమ్మకాల దగ్గరికి వచ్చేద్దాం. అదేంటంటే బుక్ లోపల నెమలిక పెట్టుకుంటే చదువు వచ్చిందంట. ఈడ బుక్ తెరవడు కానీ బుక్ లోపల మాత్రం ఖచ్చితంగా నెమలిక పెట్టుకుంటాడు. సో ఈ మూఢనమ్మకాలను పక్కన పెట్టేస్తే కాస్త స్కూల్ లోపలికి వెళ్దాం. స్కూల్లో మీరు జామెట్రీ బాక్స్ని ఎలా తీస్తారు చెప్పండి? ఇప్పుడు ఇదే జామెట్రీ బాక్స్ ఉంది, ఇలా పట్టుకొని ఇలా తీస్తారు, ఇలా చూపిస్తారు, అంతే కదా. కానీ 90s కిడ్స్ మాత్రం పొరపాటును కూడా ఈ జామెట్రీ బాక్స్ని ఇలా ఓపెన్ చేయరు. వాళ్ళు ఓపెన్ చేసే స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే ఇలా పెట్టుకొని ఇలా ఓపెన్ చేస్తారనమాట. అది ఏ మాత్రం గట్టిగా ఓవర్కట్ అంటే వచ్చింది, కాకపోతే వాళ్ళు నోటితోనే దాన్ని తీయాలన్నమాట. అలా తీస్తేనే వాళ్ళకు దాంట్లో ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలాంటివి ఆ రోజుల్లో ఇంకా ఉన్నాయి. ఇప్పుడైతే మనం మెయిన్ థింగ్ టీవీ షోస్ దగ్గరికి వచ్చేద్దాం. అసలు ఆ రోజుల్లో టీవీ షోస్కి 90s కిడ్స్ చూపించే డెడికేషన్ అంతా ఇంత కాదు. చెప్పాలంటే ఇప్పుడు వచ్చే టీవీ షోస్ కంటే ఆ రోజుల్లో టీవీ షోస్ 100 times చాలా అంటే చాలా బెస్ట్ గా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ మనకు రివ్యూస్ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే పరమ చండాలంగా రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రం నీట్ గా జనరల్ ఆడియన్ లాగా రివ్యూస్ చెప్తూ ఉంటారు. కానీ ఆ టైంలో జెమినీలో టాక్ ఆఫ్ ది టౌన్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఝాన్సీ గారు దానికి యాంకర్. దాదాపుగా 10 సంవత్సరాలు 10 years పాటు కంటిన్యూస్గా ఆ షో నడిచింది. అండ్ ఆ 10 yearsలో నాకు తెలిసినంత వరకు ఆ వేసినన్ని గెటప్లు ఏ సినిమా హీరో కూడా వేసినాడు. అన్ని గెటప్స్ వేసి ప్రతి ఆదివారం వచ్చేసి సినిమా టాక్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, దానికి కంప్లీట్ డీటెయిల్స్ జస్ట్ ½ hour షోలో అలా చెప్పి అలా వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో సినిమా రివ్యూ కావాలంటే మేము చూసే ఏకైక షో ఆ టాక్ ఆఫ్ ది టౌనే. నెక్స్ట్ వచ్చేసేసి ది అల్టిమేట్ షో అనమాట ఇది, డాన్స్ బేబీ డాన్స్. వచ్చేది ఎవరు? టోనీ కళానిలయం ఫ్రమ్ గోదావరి గని. అసలు డాన్స్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చే ఒకటి మాట, డాన్స్ బేబీ డాన్స్. ఎప్పటికి కూడా ఎవరైనా డాన్స్ కాంపిటీషన్ పెట్టారనుకోండి, అక్కడ డాన్స్ బేబీ డాన్స్ కండక్ట్ చేశారా అని అంటారు, కానీ అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని మాత్రం అనరు. అంతా ఈ డాన్స్ బేబీ డాన్స్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అండ్ ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఆట కావాలా, పాట కావాలా, కొత్త సినిమా గురు, అండ్ మెయిన్లీ అమృతం సీరియల్ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. నా తెలిసినంత వరకు టీవీ హిస్టరీలోనే జెమినీలో
మా టీవీలో, జీ తెలుగులో ఇలా డిఫరెంట్ ఛానల్స్లో టెలికాస్ట్ చేసిన ఏకైక షో అమృతం షో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అమృతం సీరియల్ రేంజ్ ఏంటో. ఫస్ట్ స్టార్ట్ అయ్యే సాంగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ కామెడీ కామెడీ. నెక్స్ట్ వీడియో గేమ్స్. టీవీతో స్టార్ట్ అయిన టెక్నాలజీ వీడియో గేమ్స్తో సూపర్ పాపులర్ అయిపోయింది. ఆ రోజుల్లో బ్రిక్ గేమ్ అని ఉంటుంది, అంటే చిన్నది కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కే వాళ్ళు చూడండి సపా 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 నొక్కి దాంట్లో కార్ గేమ్, మళ్ళీ బిల్డింగ్ బ్లాక్స్. ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటే చూడండి దాంట్లో హై స్కోర్ కొట్టడానికి మేము పడే కష్టాలు అంతా ఎంత కాదు. మళ్ళీ స్నేక్ గేమ్ ఉంటుంది, ఆ స్నేక్ గేమ్ దానిపైన 999 in 1 అని ఉంటుంది, లేదా 99 in 1 అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ పేర్లు పెట్టేసేసి దాన్ని అమ్ముతూ ఉండేవాళ్ళు. అండ్ ఆ డివైస్ పేరు వచ్చేసేసి బ్రిక్ గేమ్. నాకు తెలిసి మార్కెట్లో ఇప్పటికి కూడా దొరుకుతూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి బ్రిక్ గేమ్ అని చెప్పేసి కొట్టండి, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దాంట్లో మీకు దొరుకుతుంది. ఒకసారి దాన్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటుగా ఈ చిప్స్ కనిపిస్తుంది చూడండి, జస్ట్ ఈ చిన్న చిప్లోనే 9,99,999 గేమ్స్ ఉంటాయి. సో వాళ్ళు చెప్పడం అలా చెప్తారు, కానీ మేము దాంట్లో ఆడేది కొన్ని గేమ్స్. వాటిల్లో మెయిన్గా మ్యారియో ఒకటి, కాంట్రా ఒకటి, ఇంకా డక్ హంటింగ్ ఒకటి, అండ్ అలాగే ఒలింపిక్స్ ఒకటి. నేను మెయిన్గా ఆడేది అయితే మాత్రం కాంట్రా ఒకటి, మ్యారియో ఒకటి, ఒలింపిక్స్ గేమ్స్ ఒకటి అనమాట. ఈ డక్ హంటింగ్ ఏంటంటే సపరేట్గా ఒక గన్ తీసుకొని టీవీకి ఎదురుగా పెట్టి టీవీలో ఆ డక్ ఎటువైపు వెళ్తుందో అటువైపు చూసి చెప్పమని చెప్పి షూట్ చేయాలన్నమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఒలింపిక్స్ అయితే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, అబ్బో జావలిన్ త్రో, ఇలా ఒలింపిక్స్లోనే చాలా గేమ్స్ ఉంటాయి. మనం రికార్డు కొట్టినప్పుడు ఆ వచ్చే సౌండ్ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా కాంట్రా సంగతి అంటారా, ఎవర్ గ్రీన్ గేమ్. చెప్పాలంటే ఇప్పుడున్న పబ్జీ కానివ్వండి, ఫ్రీ ఫైర్ కానివ్వండి, COD కానివ్వండి, వీటన్నిటికీ బాప్ ఏంటంటే ఆ కాంట్రానే. గన్ గేమ్ అంటే ముందు అందరి మైండ్లోకి వచ్చేది కాంట్రానే అనమాట. అసలు ఆ గన్నులు తీసుకొని పేలుస్తూ ఉంటే మాన్స్టర్ని పేలుస్తా టిషకాం సౌండ్లు, మళ్ళీ ఎస్ అని ఉంటుంది, ఎం అని ఉంటుంది. వాటిని క్యాచ్ చేసాం అనుకోండి, లేదా అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే బుల్లెట్స్, లేదంటే రౌండ్కి వెళ్తూ ఉంటే బుల్లెట్స్. అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి స్టిల్ మార్కెట్లో అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి నేను సెర్చ్ కూడా చేశాను, నాకైతే ఆ ప్రోడక్ట్స్ కనిపించాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక్కసారి దాన్ని మీ టీవీకి పెట్టి ఆడండి. 90s కిడ్స్ ఆ రోజుల్లో ఎంత ఎంజాయ్ చేశారా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అసలు ఆ గేమ్స్ గురించి తలుచుకుంటూ ఉంటే నిజంగా ఇప్పుడు వెంటనే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ గేమ్స్ ఆడాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్టూన్స్. టామ్ అండ్ జెర్రీ కానివ్వండి, రోడ్ రన్నర్ షో కానివ్వండి, డెక్స్టర్ లాబొరేటరీ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంచి కార్టూన్స్ ఉండేవి. అసలు స్కూబీ డూబీ చూస్తుంటే మేమేదో మిస్టీరియస్ వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజుల్లో ఒక్కొక్క కార్టూన్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పొచ్చు. ఈ కార్టూన్ నెట్వర్క్లో కొన్ని సెలెక్టెడ్ కార్టూన్స్ మాత్రం ఉండేవి. ఈటీవీలో సపరేట్గా కిడ్స్ కోసం అని చెప్పేసి డిస్నీ టైం ఉంటుంది, అదే డిస్నీ సంజయ్ అని చెప్పేసి. సో ఆ డిస్నీ సంజయ్లో టేస్పిన్, డొనాల్డ్ డక్, అలాడిన్, ఇలా నెంబర్ ఆఫ్ కార్టూన్స్ వచ్చేవి. ఆ కార్టూన్స్ కోసం మేము ఎలా ఎదురు చూస్తామంటే అబ్బో మాటల్లో చెప్పలేము. దాంతోపాటుగా హీ-మ్యాన్, శక్తిమాన్, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ సూపర్ హీరో కార్టూన్స్ కూడా ఉంటాయి. ఈ కార్టూన్స్ అన్నీ సూపర్ అంటే సూపర్ అనమాట. అండ్ వాటితో పాటుగా ప్రజెంట్ లేని జెటెక్స్ ఛానల్. అసలు జెటెక్స్ ఛానల్ ఏదైతే ఉందో అది కార్టూన్స్లో ఒక ట్రెండ్ని సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే దీనిలో వచ్చే కార్టూన్స్ ప్రతి ఒక్కరు, అసలు పవర్ రేంజర్స్ కానివ్వండి, డ్రాగన్ బూస్టర్ కానివ్వండి, గ్యాలక్టిక్ ఫుట్బాల్ కానివ్వండి, అబ్బో చెప్పాలంటే సూపర్ కార్టూన్స్ అన్ని ఈ జెటెక్స్ ఛానల్లో ఉండేవి. అసలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పెట్టేది మాత్రం ఈ జెటెక్స్ ఛానలే. అంతలా పిల్లలు ఆ రోజుల్లో ఈ జెటెక్స్ ఛానల్కి భయంకరంగా ఎడిట్ అయిపోయేవాళ్ళు. అండ్ కార్టూన్ నెట్వర్క్లో నాకు బాగా నచ్చే షో ఏదంటే బెన్ 10. ఒక్కొక్క ఏరియని మారుతూ ఉంటే అసలు ఇదే వేరుగా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కార్టూన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను ఖచ్చితంగా వీటన్నిటిపైన సపరేట్ టాపిక్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది చెప్తా ఉన్నప్పుడు నా మైండ్లో మొత్తం తిరుగుతూ ఉంది. అసలు నిజంగా నా దగ్గర ఇప్పుడు కనుక టైం మిషన్ ఉంటే ఒకసారి 90sకి వెళ్ళిపోయి ఈ గేమ్స్ అన్ని ఆడి కార్టూన్స్ అన్ని చూసి మళ్ళీ వెనక్కి రావాలనిపిస్తుంది. నా దేశంతో వరకు నిజంగా ఈ టైం మిషన్ కనుక దొరికితే వెనక్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాం, కానీ మళ్ళీ ముందుకు రామేమో. సో మీరు కూడా అలానే అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే 90s ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పింది గోరంతే. 90s కిడ్స్కి సంబంధించి ఇంకా కొండంత ఉంది. సో వాటన్నిటిని ఒక్కొక్క పార్ట్గా చెప్తాను. ఫుడ్ గురించి కానివ్వండి, ఆటల గురించి కానివ్వండి, వీడియో గేమ్స్ గురించి కానివ్వండి, ఫెస్టివల్స్ గురించి కానివ్వండి, ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క సపరేట్ టాపిక్ చేస్తాను. సో దాన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.